everybody, this is Shweta. My name is Inder and welcome to our Channel. It's time for next scene from Geeta Govindan. Let's watch it. Let's watch it. నాకు ఆకలిస్తుంది హాస్పిటల్ డ్రాప్ చేయి నెక్స్ట్ క్లోజ్ చేస్తాను టాకింగ్ మేడం మీరు నాతో బయటికి వచ్చి ఈ మెస్ హాస్టల్ ఏంటిదంతా నేను మీకు మంచి టిఫిన్ పెట్టేస్తా పదండి బాబోయ్ నాకేమో అందులో ఏ మాత్రం మంది కలిపినా కలిపేస్తా మీరు నన్ను మరీ అంత దారుణంగా ఉంచుకుంటున్నాను ఆబ్వియస్లీ హర్టింగ్ ఉంటుంది మేడం నాకు తెలియదు మేడం ఈరోజు నేను మీకు మంచి టిఫిన్ పెట్టించాల్సిందే మీరు హ్యాపీగా వెళ్ళి సేఫ్గా హాస్టల్కి వెళ్ళాల్సిందే మేడం ఉన్నారక్క నేను వెళ్ళి తీసుకొస్తాను ఇంత డేంజరస్ గాడు అల్లే చేస్తాను నేను అరే ఊరుకోండి మేడం ఎప్పుడో ఏదో చిన్న పొరపాటున తప్పు చేస్తే మరీ మీరు నన్ను ఎంఎంకోర్లా చూస్తున్నాను ఎన్నుకోరేంటి అరే ఉంటుందిలే మేడం ఏదో ఒకటి మీరు కూర్చొని నేను తీసుకొస్తాను సార్ నేను ట్రెడిషనల్గా రెడీ అయితే నీకు నచ్చలేదు కదా ఇప్పుడు నచ్చుతాను చూడండి Oh shit, this will that one. మేడం హ్యాబిట్ మేడం చాలా రుచి చేసుకోండి నాకు జబర్దస్త్ అంటారు నాకేమవుతుంది ఎమర్జెంట్గా హాస్పిటల్ తెచ్చి అదే మేడం ఇప్పుడే ఆకలిస్తుందన్నారు కదా ఇద్దరానా ఏ రీజన్స్ చెప్పకపోతే కానీ తెచ్చువా మేడం మేము వంట కొట్టుగా వాష్రూమ్ ఇక్కడే తాజకృష్ణ ఉంది వాకింగ్ డిస్టెన్స్ వెళ్తామా తెచ్చుతావా లేకపోతే దిగి ఆటోలో వెళ్ళి ఇన్నాళ్ళు మీకు బిహేవియర్ ఒక్కటే తెలియదు అనుకున్నాను కానీ ఈ రోజు అర్థమైంది నీకు అసలు క్యారెక్టరే లేదని రామచంద్ర చెప్పాను కదా మేడం ఆ రోజు జరిగింది కావాలని కాదు ఇట్స్ అన్ యాక్సిడెంట్ నో ఇన్ఫ్యాక్ట్ నాకు ఏమైనంటే చాలా రెస్పెక్ట్ మేడం మామూలు రెస్పెక్ట్ కాదు ఎంత రెస్పెక్ట్ తెలుస్తుంది నా ఫోన్ చూసారా అదండి సంస్కారం లేకపోవడం అంటే ఎవరి వస్తువులు ముట్టుకోవాలో ముట్టుకోకూడదు వాళ్ళ పర్సనాలిటీ కంఫర్ట్ ఏంటి అంతేగాని ఆకలేస్తే అన్నం పెట్టమనడం సంస్కారం లేకపోవడం కాదు మేడం అంటే ఏంటి ఇప్పుడు నాకు సంస్కారం నేర్పిస్తున్నావా అలా కాదు మేడం జస్ట్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ థింగ్స్ ఈ మధ్య జరిగి చెప్తున్నాను అంతే నన్ను మీరు బెటర్గా అర్థం చేసుకుంటారని బాగా అర్థమైంది నీ మొబైల్ చూస్తే అదే పదే పదే మొబైల్ 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 అంటారేంటి ఏముంటుంది మొబైల్లో ఇదిగో చూడండి ఏముంది మొబైల్లో సార్ నేను ట్రెడిషనల్గా రెడీ అయితే నీకు నచ్చలేదు కదా ఇప్పుడు నచ్చుతాను చూడండి Uh-oh. మేడం మేడం నాకు ఏం తెలియదు మేడం ప్లీజ్ మేడం మేడం నిజంగా నాకు అస్సలు ఐడియా లేదు మేడం ఛీ మీలాంటి వాడి వాళ్ళు ముందే తెలిస్తే ఇంత సంబంధం కూడా కలుపుకునేవాళ్ళం కాదు ఎలా పెంచారు మీ అమ్మ మీ నాన్న నేను ఒక పద్ధతి లేదు నువ్వు ఒక్కడైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అంతేనా చూడండి నన్ను ఏమైనా అనండి డోంట్ టేక్ ఆన్ మై ఫ్యామిలీ ఐ విల్ ఏం చేస్తాం ఇలాంటి పనులు చేస్తే ఎందుకన్నా ఎందుకంటావు ఎందుకంటావే ఏంటి వేనా వే 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 మా ఫ్యామిలీ జోలికి వెళ్తే వేగా నాకు పిల్లలు టచ్ అయితే ఇలాంటి మాటలే వస్తాయి అంటే
మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోయి మనకి తెలియదు మేడం. I'm done. And I'm getting off. దిగవే దిగు. Get down. దిగండి మేడం, మీరు ఫస్ట్ దిగండి. ఆటోలు వెళ్తారు, తోసుకుంటూ వెళ్తారు. కనబడి టీం మేనేజర్ టీం పొందా. This is bad. హలో విజయ్, నేను బాగా మాట్లాడుతున్నా. అమ్మాయి అప్పుడే కాలేజ్ చెప్పేస్తున్నాయండి. హలో 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 బాబా. విజయ్, నేను హైదరాబాద్ వస్తున్నాను. హైదరాబాద్ ఏంటి ఇంత సడన్గా? నీకు బస్సులో జరిగిన ఇన్సిడెంట్ తెలుసు కదా, అది ఎవరికి తెలియదులే వెళ్ళే. కానీ ఇప్పుడు అది ఊరంతా స్ప్రెడ్ అయ్యి అందరూ అసహ్యంగా మాట్లాడుకుంటాను. ముందు నా కొడుకు చెప్పి వాడు శవాన్ని నా భుజాల మీద వేసి ఊళ్ళో తిరిగితే తప్ప నేను మాట్లాడతాను. 2 వారాల్లో పెళ్లి పెట్టుకొని ఇప్పుడు ఇవన్నీ ఎందుకు బాబా? అవసరమైతే పెళ్లి పోస్ట్ పోన్ చేద్దాం విజయ్. మన ఫ్యామిలీ పరువు ముఖ్యం. మాకు ఎక్కడున్నా సరే వెళ్ళి పట్టుకుంటాం. చెల్లి నా దగ్గర ఏదో భయపడి రాస్తుంది. చెప్పండి, ఈ విషయంలో నాకు నీకు హెల్ప్ కావాలి విజయ్. ఏంటి నీ రియాక్షన్? మీ బావ హైదరాబాద్కి వస్తున్నారంటే చెప్పడిపోయిందండి. అదేనండి, మీరు ప్రెగ్నెంట్ అలా రోడ్ మీద దిగేశారు కదా మేడం. మీరు ఫస్ట్ దిగండి అంటే నేనే దించేసానులేండి అని చూసేద్దామని వచ్చాను. ఓహో, నీకు గర్ల్స్ గురించి అంత కేర్ తీసుకుని మనసుకోండా? మేడం మీ అన్నీ హైదరాబాద్ వచ్చేసింది. నాకు ఇప్పుడే కాల్ చేశాను. నాకు తెలుసు. తెలిసి కూడా అలా కూల్గా ఎలా పడుకున్నాను మేడం? నాకేంటి ప్రాబ్లం? తను వచ్చేది నిన్నేసేయడానికి. Oh. అయ్యో అలా అంటారండి మేడం. మన ఇద్దరం ఒక మాట అనుకో నా మీద ఉండాలి కదా మేడం. ఆ పిల్ల మంచిదే, నువ్వు ఇచ్చిన ఏదో ఐడియా వల్ల ఇదంతా జరిగింది. నేను ట్రాఫిక్లో ఉన్నాను. కాదలేదుగా ఫార్మాలిటీస్. ఐ హ్యాడ్ టు స్పెండ్ సమ్ టైం. జాబ్ లిస్ట్ యాక్చువల్లీ ఎంత ప్రమాదం జరిగిందో తెలుసా? అమెరికా గాళ్ళైనా, అస్సిలి గాళ్ళైనా, యూరప్ గాళ్ళైనా, యానాం గాళ్ళైనా, యూరప్ గాళ్ళైనా, యానాం గాళ్ళైనా, చైనా, కెన్యా, జర్జియా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్,
గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఏంటి ప్రాబ్లం ఏంటి? మేడం 2000 ఇచ్చాను, అది చేంజ్ లేదు సార్. ఎంత అయింది? 200. ఇచ్చేసే మేడం అమౌంట్ మేడంకి ఇచ్చేసే ఫస్ట్. నేను ఉంటాగా. ఏం అవసరం లేదు. ఎవరి దగ్గర పెడితే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకో. అదే మేడం ఏదో బయట ఉన్నాను నాకు మాట్లాడతాను. నేను ఇవ్వనేగా, అంటే మీకు కాబోయే వదిన వాళ్ళు అన్ననేగా. ఓ వావ్, రిలేటివ్స్ అయితే అంటే బాగుంటుంది. సో వై కంటే నేను చెప్పాను నీకు, వరుసైన ప్రతి ఒక్కరు బాగా అయిపోడు. నీకు ఒక్కసారి అన్నా అంటే మేడం 2000. ఏం అవసరం లేదు, ఉంచుకో. ఓ థ్యాంక్స్ మేడం. ఏంటో ఈరోజు అది ఇచ్చి తీసుకో. తప్పేం లేదు. ఏమన్నారా? ఏం లేదు, మేడం వెళ్తున్నారు అన్నారు. మేడం ఏమండి? మేడం 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 రావే అన్నయ్య ఒకదాని వచ్చావా? ఏ విజయ్, రా. ఏంటి ఇద్దరు కలిసి వచ్చారా? లేదు బాబు గారు, నేను 4 అడుగులు అనుకున్నా. కమింగ్ సార్. వదిలే. కొద్దిగా జాగ్రత్తగా మేనేజ్ చేయండి మేడం ప్లీజ్. టీ కాఫీ బై గాడ్ గ్రేస్ నాకు టీ కాఫీలు అలవాటు. నువ్వు తాగుతావా? కాఫీ. బావగారు మీరు కూర్చోండి. నేను యాక్చువల్లీ కాఫీ చాలా బాగా పెడతాను. అది గెట్ గీత గారు షుగర్. అనే నాకేమొద్దు. ఇప్పుడే కావాలన్నా? వద్దనా? ప్రసాద్ రారా. ఎలా ఉన్నావు? ఫైన్ రా. రా కూర్చో. ఏమా గీత ఎలా ఉన్నా? ఈ కూర ఎవరా? చెప్పాను కదా, అతను విజయ్ అని నా బామర్. ఓ హాయ్ హలో సార్, రా కూర్చో. ఊళ్ళో మరొంత తీసుకెళ్ళరా. అయినా ఇన్ని రోజులు నువ్వేం చేస్తావరా? ఇన్సిడెంట్ జరిగి 10 రోజులు అవుతుంది. అది కూడా తాగినాడు పట్టాడు. వాడు ఇంకా ప్రాణాలతో ఉంటావు ఏంటి? ఫ్యామిలీ మరివేం కావాలి? గీత వాడు ఏం చేస్తుంటారమ్మా? విజయ్ ఎంత? అది వాడెవడో వేసి నాకెలా తెలుస్తుందండి. నేను అడిగేది నీ ఏజ్. అది ఓ 25 అలా. 25 అంటానయ్యా. అని వాడేజ్ కూడా. పదరా, ట్రావెల్స్ ఆఫీస్లో ప్యాసింజర్స్ లిస్ట్ రెడీగా ఉంది. మధ్యాహ్నం 2 గంటల వండేసేసి మీరు ఈవినింగ్ బయలుదేరిపోండి. త్వరగా నాకు అన్నయ్య నాకు కొంచెం పని ఉంది. కొన్ని థింగ్స్ పార్సల్ చేయాలి. మీరు వెళ్ళండి. సరే. He's stuck. What if they find out what's gonna happen? It will be like, But that student also, she's She's crossing. mad. But it's his bad luck, nothing else. It is every time always his bad luck. something is going on with him, man. But now, They will investigate. They'll find out, and if they find out what's gonna happen. absolutely true, absolutely. What will happen? Like, shit. But even she's not trusting him at Come all. on, It's yeah. like, Every odds is against him. So what? yeah, how she Every will- time yeah, it's like he gets absolutely. stuck with it all. So you cannot even blame her also. The scenarios or circumstances are made in such a way. Mm-hmm. Okay, let's Cool. see what's gonna happen next, guys. Do like, Subscribe, share, comment. click on the bell icon.